వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకు షార్ట్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా తీసుకోవాలి, లేదు మోచేతి వరకు హ్యాండ్ అయితే ఏ విధంగా తీసుకోవాలి, లేదు మరి పొట్టి హ్యాండ్ ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ హ్యాండ్ ఉంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అంతా కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ ఈ మెథడ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా నడుము కొలతను బేస్ చేసుకొని హ్యాండ్ లెంత్ తీసుకోవచ్చు, హ్యాండ్ కర్వ్ తీసుకోవచ్చు, హ్యాండ్ డౌన్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే బిగినర్స్ వచ్చి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. సో ఇక్కడ నేను చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఈ టిప్స్ అన్ని కూడా చూపించుకుంటూ ఈ హ్యాండ్ కర్వ్ ఏ విధంగా తీసుకోవాలి, హ్యాండ్ డౌన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ సైజ్ వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అంతా కూడా క్లియర్ కట్ గా చూపిస్తున్నానండి. వీడియోని మాత్రం చివరి వరకు మిస్ చేసుకోకుండా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మీకు కూడా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే మనం అన్ని సైజుల వాళ్ళకి హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అనేది మనకు చాలా మంది అడిగిండ్రండి కామెంట్స్ లో, మాకు హ్యాండ్ కటింగ్ చూపించమని చెప్పి. అందుకోసం నేను చిన్న సైజు పెద్ద సైజు ప్రతి ఒక్కరు కూడా వచ్చేలాగా నేను పేపర్ పైన ఫస్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. అయితే ఇక్కడ చిన్న సైజు పెద్ద సైజు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. అది మనకు నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువ నడుము లూజు ఎంత ఉన్నా కూడా మీరు చిన్న సైజు బ్లౌజ్ కింద పెట్టేసుకోండి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కంటే ఎక్స్ట్రా పెద్ద ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు పెద్ద సైజు కింద పెట్టేసుకోండి. అయితే మనకు దీన్ని బట్టే మనకు హ్యాండ్స్ కటింగ్ అని ఫ్రంట్ పార్ట్ ప్రతి ఒక్కటి కూడా నడుము కొలత బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్ చూపిస్తానండి. అంటే చిన్న హ్యాండ్ అంటే దాదాపుగా మనకి ఎంత ఉంటుంది, ఎవరికైనా కూడా 5 ఇంచెస్ వరకు తీసుకుంటాం. 5 ఇంచెస్ లేదంటే 6 ఇంచెస్ తీసుకుంటాము. అయితే దీనికోసం నేను 5 ఇంచెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. 5 ఇంచెస్ ఉన్నప్పుడు మనం పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా. ఇదిగోండి కింది వైపు నుంచి 6 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకోండి. ఈ కింద పేపర్ కాబట్టి నాకు స్ట్రేట్ గా ఉందండి. మీరు క్లాత్ అయితే హెచ్చు దగ్గులు ఉంటే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ పై నుంచి మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా, మధ్యలో కూడా 6 ఇంచెస్ ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ 2 లైన్స్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజు కదండి మనకు, దానికోసం అని చెప్పి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ తీసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ షేప్ తీసుకోవాలి కదా, అంటే హ్యాండ్ డౌన్ కర్వ్ రావాలి. దీనికోసం వచ్చేసి మనకు నడుము లూజులో 4వ భాగాన్ని వేసుకోవాలి. అంటే నడుము లూజు ఎంత వచ్చినా సరే దాంట్లో 4వ భాగం ఇప్పుడు 30 ఇంచుల కంటే తక్కువ 27, 26, 28 ఇట్లా ఉందనుకోండి, దాంట్లో 4వ భాగం వేసుకోవాలి. ఒకవేళ 28 ఉంటే 4వ భాగం మనకి ఎంత అవుతుంది, 7 ఇంచెస్ అవుతుంది. 30 ఇంచులు ఉంటే 30లో 4వ భాగం 7.5 అవుతుంది. ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ అయితే నేను ఒక 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా 7 ఇంచెస్ కి మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అంటే నడుము లూజులో 4వ భాగాన్ని ఇదిగోండి ఈ కార్నర్ నుంచి ఈ 3 ఇంచుల డౌన్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. 7 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఈ కార్నర్ వరకు అనేది లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చివరి నుంచి కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మనకు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. హ్యాండ్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ కదా హ్యాండ్ లెంత్. ఈ 5 ఇంచెస్ ఉన్న దగ్గర లూజ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. 10.5 ఇంచులు ఉన్నది అంటే 10.5 అంటే దాంట్లో మనకు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది క్లాత్, 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి 5.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఈ 2 మార్కింగ్స్ ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి చాలా మంది అయితే అడిగినారు మాకు కర్వ్ స్కేల్ తో చూపించండి అని చెప్పేసి. కర్వ్ స్కేల్ తో వచ్చేసి ఇదిగోండి ఈ ఎడ్జ్ దగ్గర ఇది పెట్టేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఈ పైన లైన్ ఉంది కదా, ఇక్కడ పైన ఇదిగోండి ఇక్కడ పైన లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఇది స్కేల్ అనేది ఈ విధంగా ఈ కింద ఈ లైన్ వరకు ఇదిగోండి ఈ లైన్ వరకు ఈ విధంగా టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ లైన్ అనేది ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇటువైపున 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఇటు కూడా 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకొని ఈ 2 లైన్స్ కూడా మనం డ్రా చేసేసుకోవాలి. ఇదిగోండి స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ వరకు ఈ విధంగా స్ట్రేట్ గా ఉంచుకోవాలి. అంటే ఈ స్కేల్ వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకునేటప్పుడు ఇక్కడ 1 ఇంచ్ స్ట్రేట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది డౌన్ వచ్చేలాగా ఈ స్కేల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసుకుంది స్కేల్ తోని. అయితే ఇక్కడ ఏంటంటే మనకు వెనకాల భాగంలో ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది క్లాత్. దానికోసం అని చెప్పి ఇదిగోండి కర్వ్ షేప్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొంచెం ఈ విధంగా డౌన్ అనేది ఇట్లా చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా వచ్చేస్తుందండి.
ఏంటంటే మనకు చెయ్యి అనేది ఫ్రీ హ్యాండ్ రావాలన్నమాట, అంత ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇప్పుడు ఇది కటింగ్ చేసేసుకుందాం మనము. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి కార్నర్ ఉంటుంది, కార్నర్ దగ్గర ఒక చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలండి. దేనికంటే మనకి షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు గుర్తు ఉంటుంది అన్నమాట. ఈ తర్వాత వచ్చేసి పీస్ ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు ఒక వైపున లోత్ అనేది తీసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింటింగ్ నుంచి 1 ఇంచ్ వరకు ఇదిగోండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ డాట్ కి మధ్యలో డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి మనకు పొడవు వచ్చేసి 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఉండాలి. ఇదేంటి చిన్న సైజు కదా, చిన్న సైజు వచ్చేసి మనకు దాదాపు 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఒక 3/4 ఇంచ్ తీసుకోవడం వల్ల మనకు ఏమాత్రం ముడతలు లేకుండా హ్యాండ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి కొంచెంగా ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా దీనిలో కలుపుకోవాలి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పీస్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి కొంచెంగా స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చిన్నగా స్టార్ట్ చేస్తూ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ లోత్ అనేది మనకి ఈ విధంగా తీసేసుకోవాలి. అంటే మనకి ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా ముడతలు రావు. ఇక్కడ కూడా ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకు జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామని మనకు గుర్తుంటుంది. ఓకేనా. ఇదిగోండి ఇది వచ్చేసి మనకు 30 సైజు కంటే చిన్న నడుము లూజ్ ఉన్న వాళ్ళకి చిన్న హ్యాండ్ ఇది. దీంట్లోనే మళ్ళీ పెద్ద హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. పెద్ద హ్యాండ్ తీసుకునేటప్పుడు దాదాపుగా మోచేతి వరకు తీసుకుంటామండి. దానికోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ వస్తుంది. 10 ఇంచులు 9.5 ఎంతనైనా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచులు తీసుకుంటున్నానండి. అంటే 10 ఇంచులకు మళ్ళీ కింద పైన ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి కింది వైపు నుంచి. ఇదే 11 ఇంచులు మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. చంక డౌన్ వచ్చేసి మనకి ఈ చంక డౌన్ వచ్చి ఏం మారదు. ఇదేంటి 30 ఇంచుల కంటే చిన్న సైజు ఉన్న వాళ్ళు వీళ్ళకు హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకు చిన్న హ్యాండ్ పెద్ద హ్యాండ్ అని తేడా ఏముండదండి. హ్యాండ్ డౌన్ దగ్గర నడుము లూజును బేస్ చేసుకునే మనకు ఈ హ్యాండ్ డౌన్ అనేది వచ్చేస్తుంది. ఈ చిన్న హ్యాండ్ పెద్ద హ్యాండ్ అయినా కూడా చిన్న సైజు వాళ్ళకి 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే, నడుము లూజులో 4వ భాగం ఇందాక మనకు 7 వచ్చింది కదా, అదే 7 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ చివరి భాగం మార్కింగ్ లూజ్ చేసుకోవాలండి. అంటే మనకు 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, 10 ఇంచెస్ దగ్గర లూజ్ ఎంత ఉన్నదో అది చూసుకోవాలి. దాదాపుగా నీకు ఒక 5 ఇంచెస్ అయితే నేను పెట్టేస్తున్నాను. ఇటు నుంచి మళ్ళీ కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటాం. ఇప్పుడు ఇదిగో చూడండి, ఈ ఫస్ట్ 2 లైన్లను కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా డాట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ కార్నర్ నుంచి ఈ ఫస్ట్ డాట్ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి. మనం ఇందాక చిన్న హ్యాండ్ కి ఏదైతే తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు తీసుకుంటాము. ఈ 1 ఇంచ్ నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా దీంట్లోకి మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. దీనికి కూడా సేమ్ అండి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి. దీనికి కూడా అంతేనండి. మనకు ఏంటంటే చిన్న సైజు బ్లౌజ్ కదా, ఈ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఘాటు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ రెండింటికి మధ్యలో మార్కింగ్ అనేది 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి చిన్నగా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నామని మనకు బాగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా. ఇదిగో చూడండి, ఇప్పుడు చిన్న హ్యాండ్ పెద్ద హ్యాండ్ 2 కూడా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే చిన్న సైజు బ్లౌజ్ ఉన్నప్పుడు హ్యాండ్ పొడవు మాత్రమే మారుతుంది కానీ హ్యాండ్ డౌన్ వచ్చేసి సేమ్ ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు అంటే నడుము లూజు 30 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ 2 చిన్న హ్యాండ్ పెద్ద హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న హ్యాండ్ చెప్తున్నానండి. వీళ్ళకి కూడా వచ్చేసి మనకు 5 ఇంచెస్ 6 ఇంచెస్, షార్ట్ హ్యాండ్ అంటే మాక్సిమం 6 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో అయితే నేను 6 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి 6 ఇంచెస్ అంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కదా, దానికోసం ఇదిగోండి 7 ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకోవాలి.
మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. బిగినర్స్ ఏంటంటే ఈ లైన్ స్ట్రేట్ వేయకుండా కొంచెం క్రాస్ గా వేస్తారు పొరపాటుగా, అందుకోసం ఈ మార్కింగ్ అనేది చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వీళ్ళకు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఎందుకు, వీళ్ళ సైజు పెద్ద ఉంది కదా, అంటే వీళ్ళకు చంక రౌండ్ ఎక్కువ ఉంటుంది, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకి షోల్డర్ బ్రాడ్ ఉంటుంది. అందుకోసం వీళ్ళకు చంక డౌన్ అనేది 3.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇది మెజర్మెంట్ అనేది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు ఇది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా కర్వ్ షేప్ కోసము, ఇది కూడా అంతే, దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నడుము లూజులో 4వ భాగాన్ని మనం మార్కింగ్ చేసేసుకుంటాం. లేదు అంటే మీరు చంక రౌండ్ తీసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చుట్టూ చంక రౌండ్ వచ్చేసి మనకు ఒక 16 ఇంచులు, అంటే దాదాపుగా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు 16 ఇంచుల పైనే వస్తుంది. నేను ఒక 16 ఇంచుల వరకు అయితే చూపిస్తున్నాను మీకు. లేదంటే నడుము లూజులో 4వ భాగం కూడా మీరు వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు చంక రౌండ్ 16 అనుకోండి, 16లో సగం అంటే మనకి 8 ఇంచులు వచ్చేస్తుంది. ఇదిగోండి స్టార్టింగ్ ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు 8 ఇంచులు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ చివర లూజ్ తీసుకోవాలండి. 6 ఇంచెస్ దగ్గర మనకు లూజ్ తీసుకోవాలి, వాళ్ళకి ఎంత ఉంటే అంత. ఇప్పుడైతే నేను వచ్చి లూజు ఒక 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా, 12 ఇంచెస్ అంటే దాంట్లో సగం కదా మనకు 6 ఇంచెస్ వస్తుంది, అంటే 12లో సగం 6 ఇంచెస్. దీని నుంచి కూడా మళ్ళీ కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 2 డాట్లను ఆ 2 డాట్లను రెండింటిని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతేనండి, ఈ డాట్ నుంచి ఈ కార్నర్ వరకు ఇదిగోండి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత వచ్చేసి వీళ్ళకి సేమ్ వీళ్ళకి కూడా అంతేనండి, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదిలిపెట్టేసి స్ట్రేట్ గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అనేది చేసుకోవాలి. మీకు హ్యాండ్ కర్వ్ చేసుకోవడం ఒకవేళ చాలా మంది దగ్గర కర్వ్ స్కేల్ ఉండదు, ఇలా కర్వ్ స్కేల్ లేని వాళ్ళకి కూడా హ్యాండ్ కర్వ్ ఏ విధంగా ఈజీ మెథడ్ లో తీసుకోవాలి అనేది ఒక చిన్న ట్రిక్ అండి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మామూలుగా 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా స్ట్రేట్ గా ఉండడానికి. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచెస్ ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి. 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఈ 2 ఇంచెస్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్ వరకు ఒక కర్వ్ షేప్ అనేది చిన్నగా అటాచ్మెంట్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ దీనికి కలిపేసుకోండి, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు దీంట్లో. తర్వాత ఈ చివరి భాగం వచ్చి కొంచెం ఈ విధంగా డౌన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న వరకు అయితే కట్ చేసుకుందాము. ఇది కూడా అంతేనండి, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ జాయింట్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి ఖచ్చితంగా 30 ఇంచ్ అనేది ఉండాలి. చిన్న సైజు కాదు కదా మనకు, పెద్ద సైజు కాబట్టి ఈ లెంత్ 30 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక కర్వ్ తీసుకున్నట్టుగానే ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ కర్వ్ షేప్ అనేది ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఈ పీస్ వరకు కూడా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి కూడా అంతేనండి, ఒక చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ చూసినాం కదా, ఇప్పుడు పెద్ద సైజు వాళ్ళకి మోచేతి వరకు హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. వచ్చేసి పెద్ద హ్యాండ్ అండి, హ్యాండ్ లెంత్ దాదాపు ఒక 11 ఇంచెస్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. 11 ఇంచెస్ అంటే మనం ఖర్చుతోని మనం పైన కింద ఖర్చులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 12 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి, ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా అంతేనండి, ఎలాంటి మార్పు ఉండదు. హ్యాండ్ పెద్ద హ్యాండ్ ఉన్నా సరే కూడా మనకు వచ్చేసి పెద్ద సైజు కదా 3.5 ఇంచ్ అనేది మనకి హ్యాండ్ డౌన్ అనేది ఉంటుంది, దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి, ఈ కర్వ్ షేప్ అనేది తీసుకోవడం కోసం మనం చంక రౌండ్ అయినా తీసేసుకోవచ్చు, లేదంటే నడుము లూజులో 4వ భాగం కూడా వేసేసుకోవచ్చు, మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను 16 ఇంచెస్ అయితే చంక రౌండ్ ఉంది అనుకోండి, అంటే మనకు సగం 8 ఇంచెస్ వస్తుంది కదా. ఈ కార్నర్ నుంచి ఈ లైన్ వైపున 8 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 8 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ ఎడ్జ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరి వచ్చేసి 2 ఇంచెస్ అనేది కామన్ గా ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ చివర లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి మనకు ఇంత అంటే మీకు 11 ఇంచెస్ పొడుగు తీసుకురు కదా, 11 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంటే 12లో సగం వచ్చేసి మనకు 6 ఇంచెస్. ఇక్కడ నుంచి కూడా కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్స్ కూడా అన్ని కూడా డ్రా చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇదిగోండి ఈ ఫస్ట్ డాట్ నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్ గా మార్కింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతేనండి,
ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి. ఇందాక చెప్పినా కదా మీకు ఏంటంటే మీకు ఈ విధంగా కర్వ్ స్కేల్ లేని వాళ్ళు ఉంటే మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు అని. ఆ ప్రాసెస్ అనేది చిన్న సైజు వాళ్ళకు కూడా వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఒక 2-2.5 ఇంచులు ఇంతవరకు మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ అనేది కర్వ్ షేప్ చేసేసుకోవాలి అంతే. ఇక్కడ వేరే ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి కొంచెం ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ చివర వచ్చేసి కొంచెం దీనిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత సేమ్ అండి, ఇది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా, ఇక్కడ ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత లోతు తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. దానికోసం ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ కి రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ వచ్చేసి 30 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఇంతకు ముందు షార్ట్ హ్యాండ్ కి ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా 30 ఇంచ్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ నుంచి కొంచెంగా ఈ విధంగా ఈ మార్కింగ్ కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలుపుకొని ఈ మార్కింగ్ చేసుకున్న వరకు మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలండి. ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని మనకు గుర్తుంటుంది అనమాట, జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న హ్యాండ్ కటింగ్ పెద్ద హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించినాను. తర్వాత 30 కంటే చిన్న నడుము లూజు తక్కువ ఉన్న వాళ్ళకి అంటే చిన్న సైజు ఉన్న వాళ్ళకి పెద్ద హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, షార్ట్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపించినాను. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి. అంటే మనకేంటి మినిమం కొంతమంది ఇప్పుడు పెద్ద నడుము లూజ్ ఎక్కువ ఉండని తక్కువ ఉండని పెద్ద సైజు చిన్న సైజు అనేది ఏం లేదు. దాదాపుగా కొంతమంది 4 ఇంచెస్ వేసుకుంటారు హ్యాండ్. అంటే వాళ్ళ హ్యాండ్ మొత్తం వచ్చేసి మనకి 4 ఇంచెస్ లెంతే ఉంటుంది. మరి 4 ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా వేసుకోవాలి అనేది ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి, అది ఏ విధంగానో చూపిస్తున్నాను చూడండి. వచ్చేసి నేను 4 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నానండి. అంటే దీనికి కామన్ గా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కదా, అంటే మొత్తం 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. రెండు వైపులో కూడా ఈ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చిన్న సైజు పెద్ద సైజు అనేది ఏం లేదండి. ఇప్పుడు మినిమం 6 ఇంచెస్ కంటే తక్కువ ఉంది అనుకోండి, అంటే మనం ఖర్చులతో సహా తీసుకున్న లెంత్ వచ్చేసి 5 ఉంది ఇక్కడ. అంటే 6 ఇంచెస్ కంటే తక్కువ ఉంది అనుకోండి, అది చిన్న సైజు ఉన్నా సరే పెద్ద సైజు ఉన్నా సరే వాళ్ళ నడుము లూజ్ ఎంత ఉన్నా సరే 5 ఇంచెస్ లో మనం ఎగ్జాక్ట్ గా సగానికి తీసేసుకోవాలి. ఇదిగోండి అంటే మనకి 2.5 వచ్చేస్తుంది. ఈ 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ చంక రౌండ్ కోసం మనం కామన్ గా చిన్న సైజుని బట్టి పెద్ద సైజుని బట్టి ఈ నడుము లూజ్ లో 4వ భాగాన్ని మనం మార్కింగ్ చేసేసుకుంటాం, ఎక్స్ట్రా కూడా తీసేసుకుంటాము. దాంట్లో ప్రాబ్లం ఏముండదు, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్ రౌండ్ కూడా తీసేసుకుంటాం. ఇది చిన్న సైజు పెద్ద సైజు అని ఏం లేదండి. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు ఉన్న లెంత్ లో సగం తీసేసుకుంటాం. అది ఎప్పుడు 6 ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లోత్ కోసం వచ్చేసి మనకు కామన్ గా ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసేసుకుంటాము. ఈ ఘాటు నుంచి 1 ఇంచ్ మార్కింగ్ తీసుకుంటాం. ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మాత్రం లోతులు మాత్రం ఎలాంటి మారదు. లోతు వచ్చేసి మనకు చిన్న సైజు ఉంది కదా, చిన్న సైజు ఉన్న వాళ్ళకి 1/2 ఇంచే తీసేసుకోవాలి. ఇది మాత్రం లోతు ఇంతే ఉంటది. మళ్ళీ పెద్ద సైజు అనుకోండి, అంటే నడుము లూజు కంటే 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం 3/4 ఇంచ్ తీసేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ లోతు మాత్రం సైజుని బట్టే తీసేసుకోవాలి. ఎటు పోతే హ్యాండ్ డౌన్ ఉంది కదా, ఆ హ్యాండ్ డౌన్ మాత్రమే మనకు ఉన్న లెంత్ లో మనకి సగం అనేది తీసేసుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతోని మీకు హ్యాండ్స్ కటింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయినాయని అనుకుంటున్నాను. ఈ వీడియోని చూడడమే మాత్రమే కాదండి, మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. మీకు ఒకవేళ బిగినర్స్ అయితే నాలాగానే పేపర్ కటింగ్ పైన ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీరు బ్లౌజ్ పైన మీరు ప్రాక్టీస్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఇండైరెక్ట్ గా మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.